వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. మేడ్చల్ జిల్లా అల్వాల్ జేఏసీ దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు 11 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా అల్వాలలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తప్ప తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవని అన్నారు. నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులకు శాలువా పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు కొండ రామదాసు, సూర్యనాయక్, గొల్లపల్లి దయానందరావు, గంటా సత్యనారాయణ రెడ్డి, చీమా శ్రీనివాస్, సురేందర్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే తొలి దశలో 369 మలి దశలో 12 పైగా అమరవీరుల త్యాగాల ఫలితంగానే 69 ఉద్యమకారుడు ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొని 50 సంవత్సరాల ఉద్యమం శివకుమార్ గారు 69 ఉద్యమకారులు 69 ఇప్పుడు వచ్చినా మేము తెలంగాణ విద్యార్థి అమరవీరులకు దోసుకొని ఇవాళ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను అప్పు దోసుకొని ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ అటు ట్రైబల్స్ కానీ ఇటు ఎస్సీ ఎస్టీలే కానీ అటు బీసీలే కానీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఇటు రెడ్డిసీ కానీ అందరి భూములను ఆస్తులను అన్నింటినీ దోసుకున్న కేసీఆర్ ని ప్రజలలో ఉరిదీస్తే తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఇంకా ఎలాంటి సంతృప్తి ఉండేది. వాళ్ళ లక్షల కోట్లను రేవంత్ రెడ్డి గారు అవినీతిని అధికారులు అధికారులు ఐఎస్ ఆఫీసర్లను వాళ్ళందరూ తక్షణమే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి సభ ద్వారా డిమాండ్ చేస్తారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆ రోజు తుపాకీ గుండ్లకు రక్తతర్పణ చేసిందో దాన్ని కొనసాగింపగా మలిదేశ ఉద్యమంలో ఇక్కడ 1400 మంది అమరులు తమ జీవితాలను ధారపోయడం జరిగింది. ఈ త్యాగాలు మావి భోగాలు మీవా అనే దాంతో ఇవాళ తెలంగాణ ప్రజల్లో బాగా కోపతాపాలతో ఈ ప్రభుత్వాల మీద ఉన్నారు. దశాబ్ద కాలంగా కేసీఆర్ కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ తీరని అన్యాయాన్ని మనం ఎదిరించాల్సిన అవసరం ఉంది. మనమే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి, ఎంపీలుగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేయడం ద్వారా ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. దానికి ఇవాళ మన తెలంగాణ కోసం కొట్లాడిన మన నాయకుడు కూడా కోదండరామ్ గారు ఇవాళ సామాజిక తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఫస్ట్ అయితే తెలంగాణ రానియండి, తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ అనే అంతటి అన్నారు కదా. మరి ఈ సామాజిక తెలంగాణ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? సామాజిక తెలంగాణ గురించి నువ్వు ఎందుకు కార్యాచరణని రూపొందించట్లేదు? ఇక్కడ తెలంగాణ ఏదైతే అట్టడుగు వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు నోరెందుకు ఇవ్వట్లేదు? మంత్రివర్గంలో మహిళలకు ఇవ్వనప్పుడు, మంత్రివర్గంలో బీసీలకు ఇవ్వనప్పుడు, మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, అట్లనే ఎస్సీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా పెట్టి తీసేసినప్పుడు నీ గొంతెట్టు పోతుంది, నువ్వు ఎటు మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనే కోదండరామ్ గారిని మాట్లాడుతున్నా. కోదండరామే కాదు,
ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు అనే అంతో చెప్పుకునే వాళ్ళు భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ అనే అంతో మాట్లాడింది కదా. దశాబ్ద కాలం అయిపోయింది, ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం 1 సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరంలో కాలు పెడుతున్నాం. ఈ కాలు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులుగా మేమేమడుగుతున్నామని అంటే, మీ గొంతులు ఏమైనా సామాజిక తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడతలేరు, సామాజిక తెలంగాణ గురించి ఎందుకు కార్యాచరణ రూపొందిస్తలేరని తోటి సభాముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున గత 1969లో చనిపోయిన వాళ్లను, తర్వాత ఇప్పుడు ఈ ఉద్యమంలో తెలంగాణ సాధన సమరయోధుల ఉద్యమంలో చనిపోయిన 1200 మందిని డాక్టర్ సీన్ గారు, తర్వాత కొండస్వామి గారు ఈ అధ్యక్షతన మరి ఉపాధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మరి రామదాస్ అన్న గారు, తొలి ఉద్యమ నాయకులు దయానంద్ గారు, మరి అట్లనే ఎం సూర్యనాయక్ గారు, ఆల్మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ యొక్క జయశంకర్ గారు, భూపాల్పల్లి జయశంకర్ గారి విగ్రహం దగ్గర ఈ తొలిసారిగా ఈ ప్రాంతంలో కేసీఆర్ గాని, కోదండరామ్ గారు గాని, తెలంగాణ ఉద్యమకారులు గాని అందరు కూడా ఇక్కడికెళ్ళే బయలుదేరినటువంటి ఉద్యమాలను గుర్తు చేయడానికి ఇవాళ ఇక్కడ తెలంగాణ సాధన సమరయోధులు అందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ అన్ని పార్టీలకు అతీతంగా ఈ వేదిక ఉన్నది కాబట్టి ఇవాళ నేను, సూర్యనాయక్ గారు, దయానంద్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది వాళ్ళ ఇన్వైట్ చేయడంతో. కాబట్టి ఇది తక్షణమే ఈ యొక్క డాక్టర్ సీన్ గారు చెప్పినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి దృష్టికి, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా దీన్ని తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాని విషయాన్ని, వారు చెప్పిన 250 గజాల స్థలాన్ని, వీరికి ఒక గౌరవ వేతనాన్ని కలిగించేటువంటి విషయాన్ని ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ సాధన సమరయోధుల అధ్యక్షుడిగా గంటా సత్యనారాయణ రెడ్డిగా ఈ దానికోసం తెలంగాణ ఉద్యమం కోసం చెప్పాలంటే ప్రపంచ ఉద్యమాలలో ఈ తెలంగాణ ఉద్యమం ఒక్కటి. ఇట్లాంటి ఉద్యమం